అనంతపురం జిల్లా నగరంలో స్థానిక శ్రీనగర్ కాలనీ అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర డాక్ మహారాజ్ సినిమా విజయోత్సవ సభ జనవరి 22న సాయంకాలం 6 నుండి 10 గంటల వరకు అనంతపురంలో జరుగుతుందని స్థానిక ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ తెలియజేశారు। ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యేతో పాటు మాజీ గ్రంథాలయ చైర్మన్ గౌస్, ఎన్బీకే హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షుడు జగన్ పాల్గొని అనంతరం వారు మాట్లాడుతూ బాలయ్య బాబు డాక్ మహారాజ్ విజయోత్సవ సభ అనంతపురంలో జరుగుతున్నందుకు ఈ సభను విజయవంతంగా జరిగేలా చేస్తామని తెలియజేశారు। ఈ విజయోత్సవ సభలో సుమారు 25,000 మంది పాల్గొంటారని, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని తెలియజేశారు। ఈ కార్యక్రమానికి భద్రతా ఏర్పాట్లు జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో జరుగుతున్నాయని తెలిపారు। ఈ కార్యక్రమానికి నందమూరి బాలయ్య అభిమానులు, శ్రేయోభిలాషులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు। Lights take 22వ తేదీ అనంతపురం టౌన్లో డాకు మహారాజ్ విజయోత్సవ సభ జరుగుతుంది। మా అభిమాన నాయకుడు, మా హీరో బాలయ్య బాబు గారు ఈ నెల 22వ తేదీ ఇక్కడికి హాజరవుతున్నారు। అలాగే చిత్రం యూనిట్ మొత్తం ఇక్కడ హాజరవుతున్నారు। ఈ సినిమా సూపర్ సక్సెస్ అయినందువలన ఇక్కడ ఈ నెల అనంతపురం టౌన్లో 22వ తేదీ విజయోత్సవ సభ జరుగుతుందని చెప్పి తెలియజేస్తాను। అలాగే ఇక్కడ ఉండే నేనైతే ఏమి, అలాగే మా నాయకులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు, అలాగే నందమూరి బాలయ్య అభిమానులు అందరూ పాల్గొని ఈ సభను సక్సెస్ చేయాలని చెప్పేసి కోరడం జరుగుతూ ఉంది। ఈ సభకు ఎంతమంది హాజరవుతారు? దాదాపు ఒక 25,000 మందికి ఇక్కడ ఏర్పాట్లు చేయబోతున్నాం। మా ఎస్పీ గారు, డిఎస్పీ గారు, ఇక్కడ ఉండే మా సిఏ గారు వీళ్ళంతా ఆల్రెడీ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు। లాస్ట్ వీక్ జరగాల్సిన ప్రోగ్రామ్ యాక్చువల్గా ఇక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ వల్ల పోస్ట్పోన్ చేయడం జరిగింది। ఇదే ప్లేస్లోనే మళ్ళా 22వ తేదీ విజయోత్సవ సభ ఇక్కడ జరుగుతుంది। ముఖ్యంగా ఎస్పీ గారు దగ్గర ఉండి ఈ భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు। గతంలో కానీ ఎక్కడ ఏ చిన్న ఇన్సిడెంట్ జరగకుండా చూడాలని చెప్పేసి చెప్పడం జరిగింది। ఇప్పుడు కానీ ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది లేకోకుండా అభిమానులు కానీ గమనించాలి, ఎవరు తోసుకోకుండా ఇబ్బంది పడుకోకుండా 1 by 1 వచ్చి గ్రాండ్ సక్సెస్ చేయాలని చెప్పేసి బాలయ్య అభిమానులకి, తెలుగుదేశం కార్యకర్తలకి అందరికీ చెప్పడం జరుగుతుంది। సాయంత్రం 6 గంటల నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది, 6 గంటల నుంచి 10 గంటల వరకు ఉంటుంది। అనంతపురం శివారు పరిధిలోనే అయ్యప్ప స్వామి గుడి దగ్గర ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పేసి